అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి మానవ రూపంగా నిలిచారని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. శాఖమూరులో 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం రూపంలో ఆయన ఇంకా జీవించే ఉన్నారన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి విగ్రహం తెలుగువారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందన్నారు. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములని కితాబిచ్చారు. నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని అమరజీవి పోరాడారంటూ గుర్తు చేశారు. ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం. అమరజీవి చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం. ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. తెలుగు జాతి శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు. అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆయన ప్రాణ త్యాగమే మన రాష్ట్రం. ఆయన జయంతి మనందరికీ ఒక పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయనకి నేను ఘన నివాళులు అర్పిస్తున్నా. యువగలం పాదయాత్రలో మా ఆర్యవైశ్య సోదరుల్ని కలిశాను. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. దాంట్లో అనేక సమస్యలు మేము పరిష్కరించాం. ఇంకా చేయాల్సిన కొన్ని పనులు మా ఉన్నాయి. కానీ ఆనాడు నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఒక హామీ ఇచ్చా. అమరావతిలోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పాను. అతి తక్కువ సమయంలో ఈరోజు ప్రజా ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంటాం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగులు. అమరజీవి ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన త్యాగం మనకు ప్రతిరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఈ రోజు ఈ విగ్రహం ఏర్పడింది. మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం మనందరి అదృష్టమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఒక కాయిన్ విడుదల చేస్తే బాగుంటుందని నేను కోరారు. అది నేను కేంద్ర మంత్రితో ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నా. త్వరలోనే అది కూడా చేస్తామని ఈ సభాముఖం ఆర్యవైశ్య సోదరులకి హామీ ఇస్తూ, యువగలంలో నేను హామీ ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాముల కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, రాబోయే 12 నెలల్లో స్మృతి వనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యుద్ధ ప్రాతిపదికంగా దొండి రాకేష్ గారిని పూర్తి చేయాలని సభాముఖం